Preview. 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 మీ పొగరవల రేటు తక్కువ ఇచ్చారు. నేను దానికి పగాం బట్టి మేమే 8 లక్షలు 7 లక్షలు ఇచ్చారు. తీసుకొని పోతారా? కౌంటర్ పెట్టే మళ్ళీ రోజు ఓపిక పట్టాలంటే నీ భూమి లేదా? ఇళ్ళ లెక్క కావాలి కదా, ఊరికి లెక్కించి తీసుకుంటా. హలో, చెప్పు. మాది నెమలదిన గ్రామము. నా పేరు వీరభోజయాచారి. ఈ గ్రామమునకు కావలసిన సదుపాయములు లేవు. ఈ కుముద్వతి నదీ తీరము మహా ఉగ్ర రూపము దాల్చి ప్రవహించుతున్నది. ఈ నెమలదిన్న గ్రామంలో ఏ ఇంట చూసినా బాధపడుతున్నారు. అన్నము ఆహారాలు లేక అలమటిస్తూ ఉన్నారు. అల్లో రామచంద్ర అని ఆవేదనలు చెందుతున్నారు. అయినను ఇప్పుడు ప్రభుత్వం సంధి వారికి తిండి తీర్థములు ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా ఉన్నారు. ఈ పరిస్థితి ఈ గ్రామమునందు ఈ యొక్క పరిసర కుందు నది గ్రామం ప్రజలందరూ కూడా రాకపోకలు స్తంభించి 20 రోజుల నుంచి బస్సు రవాణా కూడా లేకుండా నిలిపివేశారు. అయినను పక్క గ్రామంలో వారు కూడా బాధపడుతున్నారు. ఈ దుస్థితిని మమ్మల్ని కడతీర్చవలేనని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వారు ఇప్పుడేను మాకు కావలసిన సదుపాయములు ఏర్పరిచి మమ్మల్ని కాపాడవాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి నీరు కూడా మాకు ఒక్కరోజు మాత్రం అందించారు. మరో రోజు నుంచి ఇంకా మాకు కావలసిన నీరు కానీ భుక్తికి కానీ ఏవి కూడా సరఫరా ఇవ్వలేదు. కావున మీరు తక్షణ కర్తవ్యంగా భావించి మమ్మల్ని కాపాడమని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాము. ఇదే మా వినతి. మాది నెమలిన సార్ కదిమడ మండలము, తమ్మనగూడ తాలూకా, నెమలిన గ్రామము. నెమలిన గ్రామంలో కుందు. ఈ కుందు వల్ల మాకు ఈ కుందు నీళ్ళే మేము తాగనీకి తీసుకొని పోయి గింజలో ఉప్పు వేసుకొని కాంచుకొని తాగుతున్నాం సార్. ఏ పరిస్థితి సార్ పూర్వం నుండి మాకు ఏ అధికారులు కానీ ఏదైనా స్పందించడం లేదు. ఇప్పటికైనా మాకు ఏదైనా స్పందించి గ్రామాల్లోకి నీళ్లు వస్తున్నాయి. ఇంకా ఇతర గ్రామాల్లో కూడా నీళ్లు ఉన్నాయి. మాకు కేవలం ఇబ్బందులుగా ఉన్నాయి సార్. ఏది మెడికల్ కూడా మాకు జ్వరాలు వచ్చినా కూడా మెడికల్ కూడా ఎవరు పెట్టడం లేదు. కరెంటు కానీ విద్యుత్ కూడా కోతగా ఉంది సార్. మాకు ఇబ్బందిగా ఉంది.
అది నెమలిన గ్రామం పెదమల మండలం విజయవాడలో నేను కాలిపోగల చిన్నసయ్య. ఈ కుందు నది కింద చాలా నష్టంగా ఉన్నాయి. ఈ బస్సు పోలేక రావడానికి బస్సు పోవడానికి రావడానికి లేదు. బలపూరు పొలంలో నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. బువ్వ కట్టే వాళ్ళు వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఈ నీళ్ళే కనుక్కొని తాగుతారు, జీవనం చేస్తున్నారు. మరి ఈ కుందు నది కింద 1000 ఎకరాల దాకా పొలం నష్టపరిస్థితి వాళ్ళకు ఏం సాయం ఎవరు వస్తున్నారు, పోతే సాయం చేయలేదు. మరి ఈ నాయకులు వస్తున్నారు, ఆ నాయకులు ఎవరు సాయం చేయలేదు. ఉన్నాయి ఈ ఆసుపత్రికి పోవడానికి బస్సు లేక నీళ్ళు తాగిపోయిన జ్వరాలు వస్తున్నాయి. మెడికల్ షాప్కి ఎవరు పెట్టలేదు, ఈ ప్రాంతంలో ఎవరు పెట్టలేదు. మరి పెద్ద చిన్నగూడెం ఉరికా నీళ్ళు ఎవరు అందియలేదు. అక్కడ ఉరికా చుట్టూ నీళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఇదే నీళ్ళు కాంతులు కాక నీళ్ళు అక్కడ అందించారు. మరి గలిచిన ఉరికా చుట్టూ నీళ్ళు ఉన్నాయి, వాళ్ళకు ఎవరు అందియలేదు. ఈ నాయకులు ఆ నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఏం సహాయం చేయలేదు. మరి సహాయం ఏం చేయలేదు. మరి పోయినసారి అంతకుముందు వచ్చినప్పుడు కొంచెంసేపు అన్నం రాజనాడు అన్నం పెట్టిన కొందరు ఎవరు పెట్టారు. అందరు వచ్చినప్పుడు ఎవరు సాయం చేయలేకున్నారు. ఈ నీళ్ళు రావడం వల్ల ఏ గ్రామాలు రాకపోకలు బంద్ అయ్యాయి? ఈ నీళ్ళు రావడం వల్ల బలపనూరు, గల్చనూరు, చిన్నమూడెము, బలపనూరు,